భారతదేశంలో విద్యా హక్కు చట్టం ఉంది. దానిలో 6 నుంచి 14 సంవత్సరాల పిల్లల వరకు విద్య అనేది ఫ్రీ అన్నమాట, ఉచితం. అయితే ఇప్పుడు కేరళ ఇంకా ముందుకెళ్ళి ఒక స్టెప్ ముందుకేసి అండర్ గ్రాడ్ స్టడీస్ వరకు కూడా, అంటే డిగ్రీ వరకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి కేరళ రీసెంట్ బడ్జెట్లో అనౌన్స్ చేసింది. గవర్నమెంట్ కాలేజెస్లో, గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్లో ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చిందనమాట కేరళ నుంచి. దీనికి సంబంధించి మనం చూస్తే కేరళలో విద్యార్థులకి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా తీసుకొచ్చారనమాట. ఒకటా రెండా కేరళలో ఈ గ్లోబల్ లెవెల్ స్కూల్స్, ముఖ్యంగా కొత్త కొత్త టెక్నాలజీస్, ఫ్రాంటియర్ టెక్నాలజీస్లో గ్లోబల్ లెవెల్ స్కూల్స్ కూడా అనౌన్స్ చేశారు. అదేవిధంగా డిగ్రీ వరకు చదువుకునే పిల్లలందరికీ కూడా స్కాలర్షిప్స్ అనౌన్స్ చేశారు. గ్లోబల్ లెవెల్లో టీచింగ్ మెథడాలజీ అనౌన్స్ చేశారు. ఇలా చాలా కొత్త విధానాలు విద్యా విషయంలో కేరళలో అనౌన్స్ చేశారు. ఇక మీదట కేరళలో BA, BSc, BCom ఈ చదువులన్నీ ఫ్రీ అనమాట. దీనివల్ల పూర్ ఫ్యామిలీస్ మీద ఎడ్యుకేషన్ బర్డెన్ ఉండదు. కంప్లీట్గా ట్యూషన్ ఫీ నిలిపివేయటం వల్ల చాలా అదృష్టం అని చెప్పి పేద విద్యార్థులు కూడా చదువుకోవడానికి వస్తారని చెప్పి అక్కడ ప్రభుత్వం అభిప్రాయపడుతుంది.